ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించు. మరణ పాశం నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశం నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గారు రచించినటువంటి ప్రతి కీర్తన ద్వారా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. అంటే శ్రమలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎలాంటి ఇబ్బందులున్నా మనము ప్రార్థన చేయటానికి ఎంత సమయం ఇస్తామో తెలియదు, కానీ ఈ సమస్యల్ని, శ్రమల్ని, బాధల్ని వేరే వాళ్ళతో పంచుకోవడానికి మాత్రం సమయం కేటాయిస్తాం బాగా. అవునా కదా? అవునా? ఏకరో పెట్టేస్తాం. నేను దావీదేమన్నా అంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి మొర్రపెట్టే వారముగానే ఉండాలి. మనుషుల దగ్గర మొరపెడితే ఉపయోగము వాస్తవానికి లేదు, అది మనకు తెలుసు కదా, మనకు తెలుసు అది. కానీ మనుషుల దగ్గరే మొత్తుకుంటాం, దేవుని దగ్గర మొత్తుకుంటాం. దేవుని దగ్గర ఒకవేళ చెప్పుకున్నా, ప్రార్థన చేసినా ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా చేస్తాం. చేయాలి, చేయమన్నా చేయాలి. అంటే అందుకని యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్పారు, గోజాడు ప్రార్థన చెయ్యాలని ఒక ఉపమానం చెప్పారు. అలా గుర్తుందా? ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం చేయమని పదే పదే అడుగుతూ ఉంటుంది. ఆయన కింద ఒక మాట అన్నమాట, ఆయనను మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా. అంటే గోజాడుతూ చేసే ప్రార్థన విశ్వాసం ఉంటుందా సంఘంలో? ఆయన వచ్చినప్పుడు ఉంటుందా? అదేంటి, ఆయన రాగానే వెళ్ళిపోవాలిగా. ఇంకా ఆయన ఎందుకు చూస్తాడు? ఇవన్నీ చూస్తాడా? అంటే ఎలా చూస్తాడు? చూస్తాడా లేదా? నువ్వు ప్రార్థనలో ఉన్నావనంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావని కదా అర్థం. ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొరునా అంటే వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారనే కదా అర్థం. ఆయన సన్నిధికి ఆయనతో కూడా మహిమలోనికి వెళ్ళేవాళ్ళు అంతే. అందుకనే కనుగొనునా అన్నాడు ఒక ప్రశ్న. ఆ విశ్వాసం కనుగొను. ఏ విశ్వాసం? ఆయన వచ్చేటప్పుడు కూడా ప్రార్థనలో ఉండేంత విశ్వాసం. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? మనం బ్రతికినంత కాలం, మనం ఈ లోకాన్ని వదిలేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితంలో ఉండాలి అని దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దావీదు గారు అంటారు ఏంటంట, ఆయన అంగీకరించాడంట. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చొచ్చాను. అప్పుడు ఏమైందంట, భూమి కంపించదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించను. అది అంటే శత్రువుల చుట్టుకొని ఉన్నారు. చుట్టూతా శత్రువులు చుట్టుకొని ఉన్నారు. అందుకని ఆయన ఎప్పుడైతే దావీదు గారు చేసిన ప్రార్థన యెహోవా దేవుని చెవుల్లోకి చొచ్చిందో వెంటనే ఆయన దగ్గర నుంచి సమాధానం ఎలా వచ్చింది? ఆయన అక్కడి నుంచి వచ్చిన సమాధానానికి, ఆయన కోపానికి భూమి కంపించింది, అది పర్వతంలో పునాదులు వణికిపోయాయి. అంటే చూడండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి.
మహోన్నతమైన శక్తి. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, ఏమైంది? దేవదూత. మనం ప్రార్థన చేస్తున్నాం, ఏమవుతుంది? మన ఆత్మలో లోకానుసరణ మార్పులు వస్తుంది కదా. ప్రార్థన చేస్తాం మళ్ళీ కదా, దేవుని ఘనమైన నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. కానీ ఏమవుతుంది? హృదయంలో క్షేమకరమైన వృద్ధి జరగాల్సింది, దేవుని ఆత్మానుసారమైన వృద్ధి జరగాల్సింది ఏమవుతుంది? కారణం ఏంటి? ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, జీవించటం, దేవుని వాక్యముతో జీవించాలని తపన లేకపోతేనే, అర్థమైందా? అంటే దేవుని వాక్య ప్రకారంగా ఉండాలని తపన లేకపోతేనే లోకరీతి ఆలోచనలు అవన్నీ ఆలోచన విధానం అంతా లోకరీతిగా ఉంటుంది. వాక్యంతో లేనప్పుడు ఏ రకంగా ఉంటుంది? ఇంకా ఆలోచన వాక్యంతో దేవుని ఆలోచన లేకపోతే ఇంకెలా ఉంటుంది? లోకంతోనే ఉంటుంది కదా. ఇంకంతే, లోకంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉపయోగం ఏముంది? అయ్యగా పాస్టర్ ఆండ్రూస్ అయ్య గారు తమ్ముడు వాక్యం చెప్తున్నారు. అందులో కొన్ని మాటలు వచ్చినాయి. ఒక మాట ఏముంది? యెహోవా వారికి తోడుగా ఉన్నాడు అని వచ్చింది. ఎందుకు తోడుగా ఉన్నాడు? పైన ఉంది. అప్పటిదాకా వాళ్ళు భయంకరంగా విగ్రహారాధన చేసి దేవుని వ్యతిరేకంగా ఉండి, తర్వాత దేవుడు వారిని కొంచెం శ్రమ పెట్టగానే దేవుడి వైపు తిరిగి హృదయము ఆయన మీద నిలిపారంట. ఆయన మీద నిలిపిన తర్వాత వెంటనే ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కు బయలుపడింది, నేను వారికి తోడుగా ఉంటాను. ఎప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట? హృదయాన్ని దేవుని వైపు నిలిపారు వాళ్ళు. అర్థమైందా? ఈరోజు మనం అక్కర్లేదా? మరి ఆ రోజేనా? ఈరోజు అక్కర్లేదా? చెప్పండి. మరి అలా లేదు కదా సంఘం. వాక్య ప్రకారంగా లేకుండా కూడా సంఘం ఎలా ఉంది? చెప్పండి. వాక్య ప్రకారంగా లేకుండా కూడా సంఘం ఏం చేస్తుంది సంఘం ఈరోజు? అంటే సంఘం అంటే సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు రక్తంలో కడుగబడిన, బాప్తిస్వం తీసుకున్న, అర్థమైందా, బలలో పాలు పంచుకుంటున్న సార్వత్రిక సంఘం గురించి, ఈ సంఘం గురించి కాదు నేను మాట్లాడేది. ఏం చేస్తుంది? వాక్య ప్రకారంగా లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తుందా లేదా? ఎలా మరి? అలా అయితే అలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆజ్ఞలు మారలేదు, ధర్మశాస్త్రం మారలేదు, దేవుడు మారలేదు, దేవుని గుణలక్షణాలు మారలేదు. మారిందేంటి? ఏం మారింది చెప్పండి? కాలం మారిందంతే. కాలం మారింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రసంగిలో ఆయన అంటారు, ప్రసంగి, సూర్యుని కింద భూమి మీద ఉన్నదంతా కొత్తదేమీ కాదు, ఒకప్పుడు ఉన్నదే. అర్థమైందా? ఒకప్పుడు ఉన్నదే. అప్పటికిప్పటికి ఏంటి తేడా అంటే కాలం మారింది. కాలానుగుణంగా మనుషుల ఆలోచన విధానం మారింది. కానీ దేవుడు మారలా, దేవుని యొక్క మాటలు మారలా, దేవుని శక్తి మారలా, దేవుని ఆత్మ మారలా. అఫ్కోర్స్ మన సేవకులు విశ్వాసం మార్చేశారనుకోండి, దేవుని ఆత్మను కూడా. దేవుని ఆత్మ మారేది కాదు, కానీ దేవుని ఆత్మతో ఉన్నామనుకునే వాక్యానికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళు ఎవరిని మార్చినట్టు? అదేమంటే దేవుని ఆత్మ నడిపింపు అంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా ఏమంటారు? దేవుని ఆత్మ నడిపింపు అంటారు. దేవుని ఆత్మ ఏంటి? నడిపింపు ఏంటి? దేవుని ఆత్మ నడిపించేది దేవుని వాక్యంతోనే.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టేటటువంటి జీవన విధానం మనలో కావాలి. అది చాలా ప్రాముఖ్యము. ఇంకా మనం ఎన్ని చూసుకుంటూ పోతే ఆయన ఏ విధంగా శత్రువుల్ని అంటే దావీదు ప్రార్థన అంగీకరించి శత్రువుల మీద దావీదు పక్షాన యుద్ధం చేశాడో మనం చూస్తాం ఇందులో. చివరిగా మనం చదివినటువంటి మాటల్లో ఆయన ఏముందంటే చూడండి, దావీదు ఇంకా చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. దావీదు, నేను నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గాన్ని అనుసరించుతున్నాను, భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడిని కాను, ఆయన న్యాయ విధులన్నింటి నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టలను త్రోసివేసిన వాడిని కాను. ఆయన కట్టలు త్రోసివేసిన వాడును కాను. మరి మనము ఆయన కట్టలు ఏమన్నా త్రోసివేసామా? ఆయన న్యాయ విధుల్ని మనం పట్టించుకున్నామా? ఆ న్యాయ విధులు ఏంటో మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన వాక్యాన్ని బట్టి మనం నడవడానికి తాపత్రయపడుతున్నామా? చాలా జాగ్రత్త. అందుకని చివరి ఏమందంటే మనం చదివిన మాటల్లో చివరి వచనంలో, దయగల వారి ఎడల దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండవు. అది దయగల వారు ఏం చేస్తాడంటే ఆయన దయ చూపిస్తాడు. నీలో దయ లేదనుకో, నువ్వు దయను కోరుకుంటావు. మళ్ళీ నువ్వు దయ చూపించు, కానీ నువ్వు మాత్రం ఏం కోరుకుంటావు? దయ. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది, నిన్ను వలే నీ పొరుగు అని. నిన్ను వలే అంటే అర్థం ఏంటి? చెప్పండి. మరి ప్రేమిస్తున్నామా? నన్ను ప్రేమించుకుంటున్నట్టుగా నా ఎదుటి వారిని ప్రేమిస్తున్నానా? మరి అలా చేయనప్పుడు మనం ప్రభు బలలో పాల్పంచుకోవచ్చా? అంటే మనం మార్చుకొని ప్రభు సన్నిధిలో బలలో చేతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పిన మాటల్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మతో మనం ఉంటే, పరిశుద్ధాత్మను మనతో ఉంటే ప్రతి మాట జ్ఞాపకం వస్తుంది. అయ్యో నేను ఇలా ఉన్నా నాకెందుకు అని అనుకుంటాం. నేను మారాలి, నేను ఇంకా ఆత్మల బలంగా ఉండాలి, ఆత్మలు అభిషేకించబడాలి, నాలో నుంచి దేవుని ఆత్మ బయటికి ఎలా ప్రవహించాలి, ఆ స్థితి కావాలి. అందుకని దేవుని సన్నిధిలో ఉపవాసం ఎందుకు ఉపవాసం? చెప్పండి. స్లిమ్గా తయారవటానికే? చెప్పండి. మనం స్లిమ్గా తయారవటానికే ఉపవాసం? చెప్పండి. ఓన్లీ ఎటు నేను స్లిమ్గా అవుదాం అనుకుంటున్నా, నువ్వు సన్నపడదాం అనుకుంటున్నా ఉపవాస ప్రార్థనలు పెట్టారు దానికే? మరి దేనికి? స్లిమ్ అవ్వాల్సిందేంటి? మన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కాదు, మనం ఎలా ఉన్నా ఆయనకు కావాల్సిందేంటిది? మన ఆత్మ కావాలి. ఉపవాసం ఎందుకు? కాబట్టి ప్రభువుని ప్రియమైన దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా జీవించుదాం. అన్ని దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి మనము దేవునికి మొరపెట్టే శ్రమ, శోధన, వేదన ఏమన్నా ఎవరికి మొరపెట్టాలి? దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి, ఉపవసించాలి, అంతే. గోజాడి ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతి గురు, శుక్ర, శని ఉపవాస ప్రార్థనలో ఎందుకు అంటే సంఘము క్షేమాభివృద్ధిగా ఎదగాలి. సంఘములో విశ్వాసులైన మనము, విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరము దేవుని ఆత్మలో బలంగా ఉండాలి. దేవుని ఆత్మలో బలంగా ఉండాలి. అప్పుడు మన ఆత్మ బలహీనంగా ఉన్నా దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా జీవించుదాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మలో బలంగా ఉండడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి నడిపించును గాక.